Hi, hello, good morning. I am discussing about personality definition. What is personality? Personality is the total quality of an individual's behavior and it is revealed in his characteristic habits of thoughts and expression, attitudes and interests, his manner of acting and his personal philosophy of life. పర్సనాలిటీ అనేది ఒక ఇండివిజువల్స్ యొక్క బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది. ఇండివిజువల్స్ యొక్క బిహేవియర్ మనకి ఎలా తెలుస్తుంది? అతని వే ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్స్, అతని యొక్క ఆలోచన విధానాలు, likes and dislikes, and how the individual is behaving with other people in the society, and each and every individual having some certain rules and regulations like సిద్ధాంతాలు, జీవన సిద్ధాంతాలు, like that individuals having different philosophy of lives. సో టోటలీ పర్సనాలిటీ అనేది ఒక ఇండివిజువల్ యొక్క బిహేవియర్ మీద డిపెండ్ అయ్యి అనేది ఉంటుంది. ఈ పర్సనాలిటీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థియరీస్ ఉన్నాయి. అందులో ఒకటి వచ్చి సైకో అనలిటికల్ థియరీ ఆఫ్ పర్సనాలిటీ. సైకో అనలిటికల్ థియరీ ఆఫ్ పర్సనాలిటీ అనేది సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే సైకాలజిస్ట్ ప్రపోజ్ చేశారు. ఇందులో సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏం చేశారు, మన హ్యూమన్ మైండ్ని డిఫరెంట్ పార్ట్స్గా, 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. హ్యూమన్ మైండ్ని 3 స్ట్రక్చరల్ పార్ట్స్గా డివైడ్ చేశారు. అదేంటి, ఇడ్, ఈగో అండ్ సూపర్ ఈగో, 3 సపరేట్ పార్ట్స్గా డివైడ్ చేశారు. ఇడ్ అంటే ఏంటి? ఇడ్ అనేది ప్లెజర్ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. ఈగో రియాలిటీ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. అండ్ సూపర్ ఈగో మోరల్ ప్రిన్సిపల్ పైన వర్క్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇడ్, ఈగో అండ్ సూపర్ ఈగోకి. ఇడ్ అనేది ప్రిమిటివ్ మెజర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్ న్యూ బార్న్ యొక్క డిమాండ్ ఏంటక్కడ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కావాలి. దట్ ఈస్ ద ప్లెజర్ ప్రిన్సిపల్. ఎగ్జాంపుల్, ఐ వాంట్ ఇట్ నౌ, ఇప్పుడే కావాలి. ఇడ్ అనేది ప్లెజర్ ప్రిన్సిపల్ మీద బేస్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్ న్యూ బార్న్ ఈజ్ డిమాండింగ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఈగో అనేది రియాలిటీ ప్రిన్సిపల్ మీద బేస్ అయి ఉంటుంది. ఇట్ డెవలప్స్ ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 2 years. ఫర్ ఎగ్జాంపుల్, we need to plan and wait in order to have it. ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్ జరుగుతుంది, చాక్లెట్ తినాలనుకుంటున్నాడు. అప్పుడు క్లాస్లో చాక్లెట్ తింటే టీచర్ ఏమైనా అంటదేమో, కాబట్టి ఏం చేయాలి, టీచర్ని పర్మిషన్ అడిగి పక్కకి వెళ్ళినా తిని రావాలి. లేదు అంటే క్లాస్ అయిపోయేంత వరకైనా వెయిట్ చేయాలి. అప్పుడు ఏంటంటే క్లాస్ అయిపోయిన తర్వాతనా తినాలనుకుంటాడు, లేదా పర్మిషన్ అడిగైనా తింటాడు. వీ నీడ్ టు ప్లాన్. సూపర్ ఈగో అనేది మోరల్ ప్రిన్సిపల్ పైన వర్క్ అవుతుంది. ఇది ఆఫ్టర్ 5 years ఆఫ్ ఏజ్ డెవలప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, యూ కాంట్ హ్యావ్ ఇట్స్ నాట్ రైట్ టైం. ఫర్ ఎగ్జాంపుల్, చాక్లెట్ విషయమే తీసుకుంటే క్లాస్ జరుగుతున్నప్పుడు తినడం అనేది కరెక్ట్ కాదు, సో యూ కాంట్ ఈట్. ఓకే, సైకో అనలిటికల్ థియరీని సిగ్మండ్ ఫ్రాయిడ్ హ్యూమన్ మైండ్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. అది ఇడ్, ఈగో అండ్ సూపర్ ఈగో. ఇడ్ అనేది ప్లెజర్ ప్రిన్సిపల్ పైన వర్క్ అవుతుంది. ఈగో అనేది రియాలిటీ ప్రిన్సిపల్ పైన వర్క్ అవుతుంది. సూపర్ ఈగో అనేది మోరల్ ప్రిన్సిపల్ పైన వర్క్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, కీప్ ఎ నోట్.